నమస్కారం. ఆలయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చిల్పూరు గుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాం. హైదరాబాద్ నుంచి వరంగల్ హైవేలోని చిన్నపెండ్యాల గ్రామం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఇక చిల్పూరు గుట్ట ఉంది. ఇక్కడే మనం బుగులు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు. చిలకూరు బాలాజీకి వీసా బాలాజీ అని ఒక ప్రత్యేకత ఉంది. అలాగే ఇక్కడ చిలుపూరు బాలాజీకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చిలుపూరు బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే ఉన్నాం. ఈ ఆలయ విశిష్టత ఏంటి, ఇక్కడ ఎలాంటి కైంకర్యాలు నిర్వహిస్తారు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరంగాచార్యులు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్కారం పూజారి గారు. జయ శ్రీమన్నారాయణ. చిలుపూరు గుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయం అని చెప్పి తెలుసుకున్నాము. అసలు స్వామివారు ఎప్పుడు వెలిశారు, ఆలయ విశిష్టత గురించి మాకు తెలియచేయండి. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. కలికల్మశనాశాయ కామితార్థప్రదాయనే చిల్పూరు గిరినివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వైశ్చ పూర్వాచార్యై సత్కృతాయాస్తు మంగళం. శ్రీ 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 బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం, చిలుపూరు గుట్ట, మండలం చిలుపూరు, జనగామ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈ ఆలయం 14వ శతాబ్దంలో ఇక్కడ స్వామివారు వెలిశారనమాట. దగ్గర 800 సంవత్సరాల క్రితమే స్వామివారు ఇక్కడ వెలిశారు. ఇక్కడ పూర్వకాలం లోపల పద్మావతి వివాహ సందర్భంగా కుబేరుని దగ్గర డబ్బు తీసుకొని ఆ డబ్బు చెల్లించడానికి ఆయనకు అప్పుడు కొంచెం ఇబ్బంది జరిగింది. అది ఎక్కడైతే మనకు తీరుతుంది అని చెప్పి అంటే ఆయనకు కలలో చిలుపూరు గుట్ట అనేటువంటిది వచ్చిందనమాట. అప్పుడు ఆయన అక్కడి నుంచి పాదాల గుండు అంటారు, ఇది ఈ లోపల పాదాలు వదిలి అసలు వెలిసిన పెరుమాళ్ళు గుట్ట మీద సొరంగం లోపల అందులో వెలిచాడనమాట. ఒక 40 రోజుల లోపల ఆయనకు అన్ని పరిష్కారాలు జరిగినాయి. ఆయన అనుకున్న ఇబ్బందులన్నీ పోయినాయి. కాబట్టి ఈ అప్పులన్నీ తీరిపోయాయి. ఆయన అప్పులన్నీ తీరిపోయినాయి. కాబట్టి ఇది చిలుపూరు గుట్ట అనేది ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉన్న మన కలియుగం లోపల అదే ప్రాబ్లం. ఆ ఇబ్బందిని తొలగించాలి అని అంటే చిలుపూరు గుట్ట దర్శనమే కావాలి. ఏ భక్తుడికైనా చిలుపూరు దర్శనంతోనే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులన్నీ పోతాయి. ఇది మనకు ముఖ్యంగా ఏంటంటే ఈఎంఐ వెంకటేశ్వర స్వామి అంటారు దీన్ని. గృహాల గురించి అన్ని అప్పులు చేసుకుంటారు కదా, అలాంటి అప్పులు తీరాలి అంటే స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అన్నమాట. అది మనకు మొదటి నుంచి ఉన్నది. ఇది 800 సంవత్సరాల క్రితం మనకు 1999లో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారిచే వారి కరకమరాలతోని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆనాటి నుంచి కూడా మనకు మంచి బ్రహ్మాండమైన వైభవం జరుగుతుంది. స్వామివారి యొక్క సంకల్పం ఏంటంటే ఈ వైభవాన్ని పైన జరగాలి, అక్కడ జరగాలి అనేటువంటి స్వామివారు ఆ రోజే అన్నారన్నమాట. మెట్ల నిర్మాణం చేస్తున్నారు పైకి పోవటానికి. అక్కడ పూర్తి కాలేదు, ఇంకా పూర్తి మెట్ల నిర్మాణం కావాలి. అక్కడ ఒక ఆలయ నిర్మాణం కావాలి. తర్వాత ఇక్కడ కూడా ప్రతి కైంకర్యాలు మన తిరుపతిలో ఎలాగైతే అయితే అన్ని కైంకర్యాలు ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేయాలి. మన తెలంగాణ తిరుపతిలాగా చేయాలనే ఒక సంకల్పంతో మాకు ఇప్పుడు మంచి పాలక మండలి వచ్చింది. ఈసారి మన పుట్రపల్లి శ్రీధర్ రావు గారు అని చెప్పి వారు చైర్మన్, మిగతా వాళ్ళంతా పాలక మండలి వాళ్ళు. ఆ ముందు కూడా మనకి దర్శనానికి తూర్పు ముఖ నుంచి స్వామివారికి ఎంటర్ కావాలి మనం భక్తులంతా అని చెప్పి ఆ ముందు మెట్ల నిర్మాణం, తర్వాత కింద కాలక్షేప మండపం, ఇవన్నీ కూడా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో వారి సొంత ఖర్చులతోని చేయడం జరిగింది.
ఇంకా మనకు చాలా ఉన్నాయి. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం, భక్తులు వచ్చిన వాళ్ళకి మంచి సౌకర్యం ఉండాలి. ఇక్కడ వసతి గృహాలు కావాలి. అది ప్రభుత్వం వారికి విన్నవించుకోవడం జరిగింది. ప్రభుత్వ సహకారాలు కూడా మాకు చాలా కావాలి. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం, ఎంత భక్తులే మనకు భగవంతుడు, వారి సౌకర్యమే మనకు మంచిది. కాబట్టి వారి గురించి మనకు 50-100 చౌల్ట్రీస్ ఉంటే, వసతి గృహాలు ఉంటే మంచిది. అదొక సంకల్పం. తర్వాత స్వామివారికి ఇక్కడ పార్కింగ్, మా శ్రీధర్రావు గారి ఆధ్వర్యంలోనే పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి శనివారం కళ్యాణం కాగానే మనకు సాపాటు టైం, అందరికీ భోజనం టైం అవుతుంది. మళ్ళీ పోయి ఎట్లా అని చెప్పి అనకుండా ఇక్కడనే అందరికీ స్వామివారి సన్నిధిలో ఇక్కడనే సన్నిధిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందు కూడా మనకు నిత్య అన్నదానం పెట్టి ఒక అన్న సత్రాన్ని కట్టాలి అనే సంకల్పం మన స్వామి శ్రీధర్రావు గారికి చెప్పడం జరిగింది. వారు కూడా తప్పకుండా ఇట్లాంటి చేయాలని చెప్పి అనుకుంటున్నారు. మనకు తెలంగాణ, తిరుపతిగా ఎన్నో ప్రాంతాల నుంచి మన వేరే రాష్ట్రాలు, మన మహారాష్ట్ర, ఇటు తమిళనాడు, ఇటు మనకు ఒరిస్సా, ఈ ప్రాంతాల నుంచి కూడా దర్శనానికి వస్తుంటారు అన్నమాట చాలామంది. ఎందుకు అంటే మనకు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు పోవాలి. అదే మనకు స్వామివారి ఇచ్చింది. ధర్మార్థ కామోక్షాలు చతుర్వేద ఫలాలలో అర్థము అంటే డబ్బు, దాంతోనే మనకు అన్నీ. కాబట్టి అలాంటి ఆర్థిక ఇబ్బందులు మన ప్రజలకు ఎవరికి ఉండకూడదు అని చెప్పి, కలియుగంలో ఆర్థిక ఇబ్బంది అనేది రావద్దు అని చెప్పి ఇక్కడ స్వామివారు వెలిసారనమాట. చాలా మంది రావడం జరుగుతుంది. దినదిన అభివృద్ధి. మా శ్రీధర్రావు గారు వచ్చినప్పటి నుంచి ఆలయం కూడా మంచి అభివృద్ధి, తర్వాత ఆదాయం కూడా పెరుగుతుంది. వారికి అనుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయి. ప్రతి భక్తుడికి కూడా వారు అనుకున్నంత మాత్రంలో ఒక 40 రోజుల లోపల వారి పరిష్కారం జరుగుతుంది. ఇది పరిష్కారం అయ్యేటువంటిది చిలుపూరు గుట్టనే. చిలుపూరు గుట్ట వెంకటేశ్వర స్వామి అని కాకుండా చిలుపూరు గుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి అని అంటున్నారు. బుగులు అనేది ఎందుకు వచ్చింది పేరు? బుగులు అంటే భయం లేకుండా చేస్తారు. బుగులు అంటే భయం. ఇప్పుడు మనం అన్ని తీర్ల ఏది లేకున్నా ఏం భయం ఉండదు, కానీ ఆర్థిక ఇబ్బందులతో చాలా భయపడుతుంటారు జనం. ఆ భయం పోవడానికే ఇక్కడ స్వామివారు వెలిసారనమాట. అందుకే బుగులు వెంకటేశ్వర స్వామి. భక్తులకు బుగులు లేకుండా చేసేవాడు. దాంతోనే ఎక్కువ మనకి భయం అనేది కలుగుతుంది. భక్తుల ఆర్థిక ఇబ్బందితోనే భయం ఎక్కువ. అదొకటి పేరుకుంటే, ఫైనాన్స్ మంచిగా ఉంటే ఏ భయాలు ఉన్నాయి. అది లేకనే అందుకోసం స్వామివారి ఇక్కడ వెలిసిందే. అందుకు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు పోవాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆనందంగా జీవించాలని చెప్పి చిలుపూరు గుట్టలో వెలిసారనమాట. వెంకటేశ్వర కళ్యాణం, రామ కళ్యాణం రెండైతే ఇక్కడ తప్పకుండా. శ్రీరామనవమి ఇక్కడ కళ్యాణం ఉంటుంది. వెంకటేశ్వర కళ్యాణం ప్రతి శనివారం, రామ కళ్యాణం శ్రీరామనవమి. పత్తితో అలంకరించడానికి కారణాలు ఏంటంటారు? అమ్మ, ఇప్పుడు మనకు పత్తి పంట పండేటువంటి ఇప్పుడు సీజన్ అదే. ఇప్పుడు ఈ కాలం ఏంటంటే ఆ పత్తిని పండించేటువంటి కాలం. రైతులు మనకు భారతదేశం వెన్నెముక ఏంటి అంటే రైతు సంక్షేమమే మనకు ముఖ్యం. రైతు క్షేమంగా ఉండాలంటే వాళ్ళు పండించినటువంటి స్వామి యొక్క పత్తిని స్వామికి అలంకరణ చేసి ఆ పత్తిని అందరికీ ఇస్తామన్నమాట. అదే దీపం వెలిగించడం. మీరు పోయేటప్పుడు మీకు కూడా పత్తి ఇస్తాం. మీరు వత్తి చేసి ఇంట్లో దీపం పెట్టాలి. అట్లా మనకి స్వామివారి అనుగ్రహం పద్ధతితోనే మనకు క్రిమి కీటకాలు సోకకుండా, వ్యాధులు రాకుండా, వారు వేసిన పంటలకి వ్యాధులు రాకుండా ఆ పత్తిని స్వామివారికి అలంకరించడం జరిగింది. ప్రతి మంగళవారం సువర్ణ పుష్పార్చన, అది అష్టదళ పాద పద్మారాధన తిరుపతిలో ఎట్లాగైతే అవుతుందో ఇక్కడ కూడా సువర్ణ పుష్పార్చన జరుగుతుంది. స్వామివారికి అక్కడ వేయించేపు చేసి స్వామివారి ఒక్కొక్క నామంతోనే ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర వేయించేపు చేయడం. ఇది మంగళవారం. ప్రతి శుక్రవారం అభిషేకం, నిజాభిషేకం పెరుమాళకి, స్వామివారికి పాదాభిషేకం. ఇటు పెరుమాళకి కూడా అభిషేకం ఉంటుంది శుక్రవారం. శనివారం కళ్యాణం, ప్రతి వార కళ్యాణం ప్రతి శనివారం ఉంటుంది. ఆ రోజు అందరూ కూడా భోజనాలు. నిజరూప పాదాలు ఉన్నాయి మనకి అక్కడ. పాద దర్శనం అనేది చూపిస్తారు. నిజరూప పాదం చూస్తారు. వాళ్ళు దానికి ఒక రుసుము పెట్టారమ్మా, డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి ఒక టికెట్ పెట్టారు. ఆ రుసుము చెల్లిస్తే వాళ్ళని లోపల తీసుకుపోయి దర్శనం చేయిస్తారమ్మా. గర్భగుళ్ళే కాకుండా ఇక్కడి వరకే, మీరు చూశారు కదా, ఇక్కడి వరకే స్వామివారి దర్శనం. ఇక్కడి నుంచి దర్శనం చేసుకోవాలి, పాద దర్శనం. తిరుపతికి పోయినా ఇక్కడికి వచ్చినా ఒకటే. తిరుపతి దర్శనం, చిలుపూరు పరిష్కారం కావాలి మనకు. నమస్తే పూజారి గారు. అండ్ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత, ఇక్కడ జరిగే ప్రత్యేక
పూజా కార్యక్రమాల గురించి చాలా చక్కగా వివరించారు. ఈఎంఐ వెంకటేశ్వర స్వామి అని చెప్పారు. ఇప్పుడు అందరికీ భక్తులందరికీ కూడా ఇప్పుడు ఈ విషయం తెలుస్తుంది. చాలామంది కూడా వస్తారు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడం కోసం. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జయ శ్రీమన్నారాయణ. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి ఆండాళ్ తిరువడిగళే శరణం. జయ శ్రీమన్నారాయణ. గోవింద గోవింద. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపదయే నమః. ఓం మనామయాయ నమః. ఓం నూరాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం జగద్యాసినే నమః. ఓం జగత్కర్త్రే నమః. ఓం జగత్పాక్షిణే నమః. ఓం చింతితార్థప్రదాయకాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం దాచార్హాయ నమః. ఓం దశరూపవతే నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః. ఓం పీతాంబరధరాయ నమః. ఓం ఘనసారళాన్మధ్యకస్తూరీ తిలకోజ్వలాయ నమః. ఓం సచ్చిదానందరూపాయ నమః. ఓం నీలాదేవ్యై నమః. ఓం గోదాదేవ్యై నమః. ఓం అనంతాయ నమః. ఓం గరుడాయ నమః. ఓం శ్రీమద్వరవరమునయే నమః. ఓం స్వాచార్యేభ్యో నమః. ఓం పూర్వాచార్యేభ్యో నమః. ఓం సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ దివ్యసింహాసనాయ శ్రీమతే నారాయణాయ నమః. నానావిధ పరిమళపత్రపుష్పాంజలిం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నారికేళ ఫల నైవేద్యం సమర్పయామి. శ్రీ బూగుల వెంకటేశ్వర స్వామి ధర్మకర్త మండలి. నా పేరు గణగోన్ రమేష్ గౌడ్. ఇక్కడ స్థానికుని. మా గౌరవ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు ఆశీస్సులతో ధర్మకర్త మండలి వేసి ఆయనే చేసే ప్రతి అభివృద్ధికి తోడుగా మేము నిలుచుకుంటూ చైర్మన్ ఆధ్వర్యంలో గౌరవ మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి దయాదాక్షిణాలతో ఈ గుడి అభివృద్ధికి చాలా మా చైర్మన్ గారు కృషి చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు దేవస్థాన తలుపులు తీయబడుతుంది. సాయంత్రం 6 గంటల దాకా ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల దాకా లంచ్ టైం ఉంటుంది. వచ్చే భక్తులకు మా చైర్మన్ ఎనలేని సేవ ఈ దేవునికి చేస్తున్నాడో దానికి తోడు మేము ధర్మకర్త మండలి సహాయ సహకారం ఇస్తున్నాం. మాకు ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే మా చైర్మన్ గారు చాలా కష్టపడి పనిచేస్తుండు. తను సొంత డబ్బులతోటి 60 నుంచి ఒక 70 లక్షల సొంత డబ్బులు ఆయన పెట్టి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమానికి తోడ్పడుతుండు. అదేవిధంగా వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు ఉండడానికి మా స్థానిక ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి మా చైర్మన్ గారి ఆశీస్సులతోటి ఇక్కడ డెవలప్మెంట్ చాలా చక్కగా జరుగుతున్నది. శ్రీ బొగుల వెంకటేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తగా పనిచేస్తున్నాను. నా పేరు డాక్టర్ వేముల వెంకటేశ్వర్లు. గత 5 సంవత్సరాల నుంచి చైర్మన్గా పొట్లపల్లి శ్రీధర్రావు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ
వసతులను వచ్చే భక్తులకు వసతులను సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఉన్న కొండను తొలగించి వాస్తు పద్ధతి ప్రకారంగానే ఇక్కడ ఉన్న కొండను తొలగించి 50-60 లక్షల రూపాయలతో వెచ్చించి భక్తులు పైకి రావాలనే వెహికల్స్ పైకి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ కొండను తొలగించి పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖద్వారం మెట్లు, ఆలయ మండపము ప్లస్ కాలక్షేప మందిరము కూడా తన సొంత నిధులతో 60-70 లక్షల రూపాయలు వెచ్చించి నికట్టుగా చేయడం జరిగింది. ఇప్పుడు భక్తుల సౌకర్యార్థం సులభ కాంప్లెక్స్ నికట్టుగా ఇప్పుడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిత్యాన్నదాన సత్రానికి ప్రపోజల్స్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. 10 కోట్ల రూపాయల నిధుల మంజూరుతో నికట్టుగా నెక్స్ట్ నిత్యాన్నదాన సత్ర కార్యక్రమానికి శంకుస్థాపన పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి అభివృద్ధి, ఎమ్మెల్యే ఎంపీ గారి కడియం శ్రీహరి, కడియం కావ్య గారి అభివృద్ధి వారి దృష్టిని కట్టనుగా శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం పైన ప్రత్యేక దృష్టి ఉంది. చూశారు కదా చిలుపూరు గుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టతను. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అంటున్నారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈఎంఐ బాధలు తొలగిపోతాయంట. ఇది ఇవాల్టి ఆలయం కార్యక్రమం. నమస్కారం.